బ్రేకింగ్ న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జూలై 1 నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుసగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. జూలై 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేయనున్నారు. అనంతరం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పర్యటించనున్నారు. ఇక అదే రోజున తిరుపతి శ్రీ సిటీలో హీరో మోటో కార్ప్స్ 750 కోట్లతో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్ను శంకుస్థాపన చేస్తారు. జూలై 2వ తేదీ ఉదయం తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వీబీజీ రామ్జీ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం తిరుపతిలో జరిగే జీఎస్డీపీ కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్ను హాజరవుతారు. ఇందులో నీతి ఆయోగ్ సభ్యులు, పీఎం ఆర్థిక సలహా మండలి సభ్యులు పాల్గొననున్నారు. ఇక 3వ తేదీన ఉదయం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లిలో రాయలసీమ ఉక్కు కర్మాగారం పనులను ప్రారంభిస్తారు. అనంతరం చిత్తూరు జిల్లా కుప్పంకి చేరుకుంటారు. ఇక అప్పటి నుంచి 5వ తేదీ వరకు ఆయన కుప్పంలోనే పర్యటించి పలు అభివృద్ధి పనులను శ్రీకారం చుట్టనున్నారు. జూలై 1 నుంచి 5వ తేదీ వరకు సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్లో అందిస్తారు. రామకృష్ణ. లహరి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూలై 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు వరుసగా పలు జిల్లాల్లో పర్యటించబోతా ఉన్నారు. ఈ 5 రోజుల పర్యటనలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించినటువంటి పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ప్రతి జిల్లాలో స్థానికంగా బస చేస్తూ అధికారులతోటి సమీక్షలు నిర్వహించడంతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కలిసి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకోబోతా ఉన్నారు. జూలై 1వ తారీఖున నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో నిర్వహించే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆ తర్వాత తిరుపతి జిల్లా సచివేడ్ నియోజకవర్గంలోని శ్రీ సిటీలో 750 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఏర్పాటవుతున్నటువంటి హీరో మోటాకాప్ గ్లోబల్ విడిభాగాల కేంద్రానికి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ రోజు రాత్రి శ్రీ సిటీలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బస్ చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత జూలై 2వ తారీఖున ఉదయం తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో ఉన్నటువంటి వికసిత్ భారత్ ఉపాధి జీవనోపాధి కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. ఆ తర్వాత తిరుపతిలో జరిగే స్థూల రాష్ట్ర ఉత్పత్తి సామర్థ్యాభివృద్ధి కార్యాగారంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి నీతి ఆయోగ్ సభ్యులు, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ప్రతినిధులు హాజరు కాబోతా ఉన్నారు. ఆ రోజు రాత్రి కూడా ముఖ్యమంత్రి తిరుపతిలోనే బస చేయబోతా ఉన్నారు. జూలై 3వ తారీఖున కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లెలో రాయలసీమ ఉక్కు కర్మాగార నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఆ తర్వాత కుప్పానికి చేరుకొని 3 రోజుల పాటు అక్కడే పర్యటించబోతా ఉన్నారు. జూలై 3 నుంచి 5వ తారీఖు వరకు కూడా కుప్పంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడంతో పాటు స్థానిక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. జూలై 5న ముఖ్యమంత్రి తిరిగి అమరావతికి చేరుకోబోతా ఉన్నారు. ఈ 5 రోజుల పర్యటనలో అటు పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలు పెంచడం, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయటం, జిల్లా అభివృద్ధి పనులను వేగవంతం చేయటం మీద ప్రధానంగా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించబోతున్నట్లు అటు అధికార వర్గాలు అయితే వెల్లడిస్తా ఉన్నాయి. లహరి.